దట్ వెరీ స్మాల్ మై బేబీ. దట్ మీన్ అచ్చు నీ పోలికే మీ మేనకోడలు. హే కమ్ కమ్ అత్తయ్య. అత్తయ్య రుద్ర, మీ అత్తయ్యని ఇక్కడికి తీసుకొచ్చి అందరినీ హ్యాపీ చేసావు. నువ్వు గ్రేట్ అంతే. అది సరే, తనొచ్చిన విషయం బావగారికి అక్కకి తెలిస్తే? పెద్దోరికి ఎప్పుడో తెలుసు, అమ్మగారికే తెలీదు. అయితే బ్యాక్ స్టోరీ వెరీ బిగ్ జరిగిందన్నమాట. పిన్ని, అత్తమ్మని ఇంటి వరకు నేను తీసుకొచ్చాను. కానీ పెద్దమ్మ పెదనాన్న చేతుల మీదుగా అత్తమ్మకు మాత్రం ఆశీర్వాదం మీరే ఇప్పించాలి. హే రుద్ర, మీ హౌ? ఎలాగో నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. డన్ రుద్ర. రేపు నా గుళ్ళో కుంకుమ పూజ ఉంది. నేను వెళ్ళటానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాను. కుంకుమ పూజ ఇప్పుడు కదండి, రాహుకాలం అయిపోయిన తర్వాత. పక్కింటి వనజ గారు కూడా వస్తా అన్నారు. నేను ఆవిడతో కలిసి వెళ్తానులేండి. సుధా నిజంగానే గుడికెళ్ళుంటుందా? దేరాజ్, కీప్ ప్రాక్టీసింగ్. ఐ విల్ జాయిన్ యూ టుమారో. పన్నెంటి బిడ్డకి జన్మనివ్వాలమ్మా. నన్ను ఆశీర్వదించండి. అరే చల్లగా ఉండమ్మా. లే. ఏ గోపి, సంతాన ప్రాప్తిరస్తు. మీ అందరినీ చూస్తుంటే నా మనసుకు తృప్తిగా ఉంది. నువ్వెక్కడి నుంచి వెళ్ళిపోతే నా మనసుకు రిలీఫ్గా ఉంటుంది. అందరం ఇక్కడే ఉంటే అక్కడ డౌట్ వస్తుంది. ఫంక్షన్లో ఉంటే బెటర్. కరెక్ట్ వీరు అన్నయ్య, ఎంత బాగా ఆలోచిస్తావో నువ్వు. పదండి అందరం వెళ్దాం. చిన్నత్తయ్య, రుద్ర సార్ చెప్పింది గుర్తుంది కదా? ఐ విల్ టేక్ కేర్ గంగా. యూ డోంట్ వరీ, ఐఎమ్ హియర్. కమ్, లెట్స్ గో. కమ్, రండి. రుద్రబావ ఏం చెప్పారు బ్రో? మీ అత్తయ్య ఏం చేస్తానంటుంది? ఈ డ్రామా ఇంకా ఎంతసేపు? నేను అదే వెయిట్ చేస్తున్నా నిష్కా. పొరపాటున శకుంతల అత్తయ్య చూసిందో పెద్ద గొడవ జరగటం మాత్రం ఖాయం. సుధా, సుధా,
ఎక్కడా? ఫోన్ ఇక్కడే పెట్టి వెళ్ళింది అంటే తప్పకుండా తన అన్న ఇంటికి వెళ్ళుంటుంది. అయ్యా, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి వచ్చి. మమ్మల్ని ఆశీర్వదించండి వదినా. పెద్దమాయా, నాకు ఆశీర్వాదం. ఆశీర్వదించండి. అక్షింతలేసామాయా? వేశాను. కార్తీక్ గారు, మీరు కూడా వెళ్ళి ఆశీర్వాదం తీసుకోండి. భోంచేతురు గాని. ఓకే మేడం. చూసారా మక్కం గారు, నన్ను భోజనానికి పిలిచారు. ఏమన్నా అంటే అన్నానంటారు కానీ ఫంక్షన్కి వచ్చిన వాళ్ళని భోజనం చేయమన్నారనక డిస్కో డాన్స్ చేయమంటారా? ఒకసారి చూడండి, మిమ్మల్నే కాదు అందరినీ పిలుస్తున్నారు. మీకు కుళ్ళండి. రే మగ్గం, కార్తీక్ కొంటాడా, మీరు కూడా వచ్చి ఆశీర్వాదం తీసుకోండి. పదండి.